హ్యాంకాంగ్లోని తాయిపో ప్రాంతంలో హ్యాక్ ఫుక్ కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హ్యాంకాంగ్ చరిత్రలో 30 సంవత్సరాల్లో అత్యంత ఘోరమైన ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు సుమారు 270 మంది ఆచూకీ లభించలేదు. తాయిపో జిల్లాలోని అకస్మరియాలో బుధవారం మంటలు చెలరేగాయి. ఆ నివాస సముదాయంలో 2000 మంది ఇండ్లు ఉన్నాయి. ఇందులో ఇంకా కొన్ని నిర్మాణం దశలో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఇది లెవెల్ 5 అగ్ని ప్రమాదంగా గుర్తించారు. హ్యాంకాంగ్ లో అత్యంత తీవ్ర ప్రమాదాలను లెవెల్ 5 గా పరిగణిస్తారు.